ఆర్ గ్యారెంటీలు ఏవైతే రేవంత్ రెడ్డి గారు పెట్టారో అవి చాలా నష్టం ఉన్నాయి ప్రజల్లో. బస్సు ఎక్కడ వెళ్ళినా కానీ స్టాప్లో ఆపడం లేదు. ఎక్కడైనా ఆపొచ్చనే కదా చెప్పింది. రెక్టెస్ట్ స్టాప్లో కూడా మహిళల గురించి ఆపుతున్నారు కదా, ఎందుకు ఆపట్లేదు? ఎక్కడ ఆపట్లేదు? రైతు బంధు కూడా అన్ని 10 పైన ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇంకా పడలేదు. జాప్యం అంటే అదే దాని కోసం వెరిఫికేషన్ చేయడానికి కోసమే. ఎందుకు వెరిఫికేషన్ చేయాలని ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వంలో రన్నింగ్లో ఉంది కదా, వారికి ఆటోమేటిక్గా వారికే ట్రాన్సాక్షన్ చేసి ఉంటే అయిపోతుంది కదా. ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఖజానా ఉన్నదేమో అనుకున్నారు, అప్పులు చేశారనుకున్నారు. అట్లా ఎట్లా అనుకుంటాడు ఆయన? ఎన్నికలప్పుడు చెప్పిండుగా కేసీఆర్ అప్పుల పాలు చేసిండని. అప్పుల బాధ చేసింది కానీ మరి ఇంత అప్పుల బాధ చేసి వాళ్ళ ఫ్యామిలీకి కేటాయిస్తారని అనుకోలేదు. అప్పుల శాఖతోటి హామీలను ఏమైనా డైవర్ట్ చేసే యోచనలో ఉన్నారట రేవంత్ రెడ్డి గారు. కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉన్నాడు, కొన్ని విషయాల్లో నెగిటివ్ ఉందంటే అనిపిస్తుంది. మొన్న ఇంటర్వ్యూలో చూసినాక చెప్పండి. నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఓటేసిన కాంగ్రెస్కి ఎవరైతే ఓటేసిర్రో ఇది ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మీరు ఇమ్మీడియట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైనా స్పందించినప్పుడే, రాష్ట్ర ప్రభుత్వంలో అన్యాయాలకు ఎరగట్టినప్పుడు ఈ దానిపైన స్పందించాలి. ప్రతి ఒక్కరు ఓటేయడమే గొప్ప కాదు. తెలంగాణ తల్లి రూపం, తెలంగాణ చిహ్నం, ఇవి మార్చాల్సిన అవసరం వచ్చింది అవి హఠాత్తుగా. ఇప్పుడు అది ఎవరి కోసం మార్చుకున్నాడు? ఆయన ప్రభుత్వం రేపు పొద్దున విమర్శలకు ఎదురు కావద్దు అని మార్చుకున్నాడు కాబట్టి ఆయన బొందలు ఆయన పడ్డాడు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ కళ్యాణ్. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ దేవేందర్ చందాపూర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. చెప్పండి అన్న, ఏం నడుస్తుంది తెలంగాణలో? అదే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏదైతే ఈ 2 నెలల క్రమంలో ఏమైనా మార్పు వచ్చింది అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఉన్న ప్రకారం అయితే మార్పు కావాలని ప్రజలు అనుకున్నారు. ప్రజలు ఎవరైతే అనుకున్నప్పుడు ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎలక్షన్ మూమెంట్లో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది మార్పు కావాలన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 గ్యారెంటీలు ఏవైతే రేవంత్ రెడ్డి గారు పెట్టారో అవి చాలా నష్టం ఉన్నాయి ప్రజల్లోకి. అంటే బస్సు ఉచిత ప్రయాణం అనేది కూడా పెట్టడం వల్ల బస్సు ఎక్కడ వెళ్ళినా కానీ స్టాప్లో ఆపడం లేదు. ఎందుకంటే ప్రజలు వెళ్ళే టైంలో లేడీస్కి ఎక్కువ కేటాయిస్తున్నారు. జెంట్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ అలా. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి పర్టికులర్గా ఈ ఏజ్ వరకు నుంచి హ్యాండిక్యాప్డ్ కానీ 50 years దాటిన వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ స్టడీ పర్సన్ వాళ్ళకి కానీ ఈ ఉచిత ప్రయాణం అనేది పెడితే ఈ 6 గ్యారెంటీలో ఒకటైతే అమలు సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. అంటే మహిళలకు తీసేసి వారికి పెడితే, అంటే మీరు ఎవరైతే చెప్పారో వారికి పెడితే బాగుంటుంది, మహిళలకు తీసేస్తే బాగుంటుంది అని చెప్తారు. మహిళలకు తీసేయడం అంటే ఒక ఏజ్ వరకు ఉండాలన్నా. ఇప్పుడు 50 years దాటిన వాళ్ళకంటే వృద్ధుల కిందకి వస్తుంది, వికలాంగులకంటే అది రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అది ఓకే. స్టూడెంట్స్కి పెట్టాలి. ఏమి పని లేని వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఓకే, అలాంటి వాళ్ళకి ఎంప్లాయీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎక్కడ వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బాయ్స్లో కూడా చాలామంది డైలీ వెళ్ళే వాళ్ళు చాలామంది. ఇప్పుడు నేను కూడా ప్రజెంట్ బస్సులో వచ్చాను. ఓకే, నేను కూడా నిలబడి ఒక 70 kilometers వరకు చాలా జర్నీ చేసి వస్తున్నా. ఓకే, ఎంత ఇబ్బంది అవుతుంది. ఆయన బస్సులు ఎందుకు ఆపట్లేనా? ప్రతి దగ్గర ఆపుతున్నారు కదా. మన ఎండి సజ్జనారు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా ఆపొచ్చనే కదా చెప్పింది. రెక్టెస్ట్ స్టాప్లో కూడా మహిళల గురించి ఆపుతున్నారు కదా, ఎందుకు ఆపట్లేదు? ఎక్కడ ఆపట్లేదు? బస్సులో మినిమం ఒక సీట్లు అనేటివి చాలా ఉంటాయన్న. ప్రజలు ఎవరైనా గమనించాలి. సీట్లు ఒక పర్సంటేజ్ వరకు ఉన్నంత వరకే దానికి బస్సు కెపాసిటీ ఎంత వరకు ఉన్న వరకు అంతవరకు ఎక్కుతారు. ఓవర్లోడ్ బస్ స్టాప్లోనే అయిపోయినప్పుడు మిగతా స్టేజ్ ఎలా ఆపుతారు? సరేనా, ఈ ఫ్రీ బస్సు పథకం పక్క పెడితే రిమైనింగ్ హామీలు ఉన్నాయి కదా, మిగతా 5 గ్యారెంటీలు, వాటి గురించి ప్రజలకు వెళ్ళే ముందు, ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. 6 గ్యారెంటీలు నేను చేస్తాను అమలు పక్క, ఒక నెల రోజులలో చేస్తాను అని చెప్పేసి అన్నాడు. 6 గ్యారెంటీలు ఒక రైతు బంధు వేశాడు, ఉచిత ప్రయాణం నడుస్తుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ రైతు బంధు కూడా అన్ని 10 పైన ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇంకా పడలేదు. కేవలం 1 నుంచి 2 ఎకరాలు ఉన్న వారికి పడ్డది. అది ఎందుకు ఆపాడంటే పొలిటీషియన్స్ ఉంటారు కదన్నా. ఓకే, మిడిల్ క్లాస్ పీపుల్స్కి అయితే 1 ఎకరము 2 ఎకరాలు అనేది ఉంటుంది. పొలిటీషియన్కి 100 ఆ విషయంలో కూడా జాప్యం జరిగింది, మీరు గమనించారా? జాప్యం అంటే అదే దాని కోసం వెరిఫికేషన్ చేయడానికి కోసమే. ఎందుకు వెరిఫికేషన్ చేయాలని ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వంలో రన్నింగ్లో ఉంది కదా, వారికి ఆటోమేటిక్గా వారికే ట్రాన్సాక్షన్ చేసి ఉంటే అయిపోతుంది కదా. అలా ఎలా చేస్తారన్న? ఇప్పుడు ఒక పొలిటీషియన్కి ఎంతవరకు లిమిట్ పెట్టాలనేది ముందు నుంచి ఉండాలి. ఓకే, ఫస్ట్ రైతు బంధు అనేది అక్కడి నుంచే తప్పు జరిగినప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు 9.5 సంవత్సరాలు జరిగినప్పుడు 10 సంవత్సరాల్లో అక్కడనే మిస్టేక్ జరిగినప్పుడు 2 నెలల నుంచి ఎలా చేయడానికి వస్తుంది? అయితే చేయడానికి టైం అనేది కావాలి ఖచ్చితంగా. ఒక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈ 60 రోజులలో హ్యాపీగానే ఉన్నారు అని అనుకుంటున్నారా? అంటే రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ పోవడమే మంచిది అనుకుంటున్నారా, లేకుంటే అనవసరంగా రేవంత్ రెడ్డిని గెలిపించినా అనుకుంటున్నారు? ఏదైనా గవర్నమెంట్ అనేది 5 years అన్న, మార్పు కావాలనుకున్నప్పుడు 5 years మనం ఇచ్చాం వాళ్ళకి టైం. వాళ్ళు 100 days అడిగారు కదా. వాళ్ళు అడిగారు. ఓకే, ఒక గవర్నమెంట్లో ఖజానా ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్. ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఖజానా ఉన్నదేమో అనుకున్నాడు, అప్పులు చేశారనుకున్నాడు. అట్లా ఎట్లా అనుకుంటాడు? ఆయన ఎన్నికలప్పుడు చెప్పిండుగా కేసీఆర్ అప్పుల పాలు చేసిండడానికి.
అప్పుల బాధ చేసిండు కానీ మరి ఇంత అప్పుల బాధ చేసి వాళ్ళ ఫ్యామిలీకి కేటాయిస్తారని అనుకోలేదు అసలు ఈయన రాష్ట్రం ఉన్న బడ్జెట్ ఎక్కడ పోయింది అనేది ప్రతిపక్షాలు ఉన్న అడిగినప్పుడు కేసీఆర్ గారు ఏదో తప్పిపుచ్చడానికి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం పెట్టాను, ఇక్కడ ప్రాజెక్టులు కట్టించాను, ఇక్కడ విద్యా సంస్థలు కట్టించాను, ఇట్లా ఆరోగ్య సంస్థలు కట్టించాను అని చెప్పేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుంది అంతవరకు అప్పు ఉండాలి. రాష్ట్రంలో మీరు అప్పులు చేసినప్పుడు ఒక సీఎంకి ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి. అంటే ఇప్పుడు అప్పుల శాఖతోటి హామీలను ఏమైనా డైవర్ట్ చేసే యోచనలో ఉన్నారట. ఇంకోటి ఏందన్నా, రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉన్నాడు, కొన్ని విషయాల్లో నెగిటివ్ ఉందంటే అనిపిస్తుంది. మొన్న ఇంటర్వ్యూలో చూసినాక. చెప్పండి అన్న పాజిటివ్ ఏంటంటే 6 గ్యారంటీలు మహిళలకు చేస్తాను నేను అని చెప్పేసి అప్పుడు చేశాడు. ఓకే. రైతు బంధు వేస్తాను అన్నాడు, ఎన్కో ముందు అయితే వేశాడు. ఇప్పుడు సిలిండర్ ఉంది, అవును, సిలిండర్ కూడా చేస్తానని చెప్పి అప్లికేషన్ పెట్టుకొని అంటూ ఇవి 6 గ్యారంటీలో ఇవన్నీ వస్తున్నాయి. మీకు విషయం చెప్పాలన్నా, ఇంకోటి సిలిండర్ కానీ ఈ ఏదైతే ఫ్రీ బస్ ఉందో సపరేట్ గ్యారంటీ కాదు. మహాలక్ష్మి స్కీమ్లా 3 ఉంటాయి. 500 గ్యాస్ కనెక్షన్, 2500 గృహలక్ష్మి అండ్ లాస్ట్ది ఫ్రీ బస్సు. అంటే ఇది సపరేట్ గ్యారంటీ కాదు, ఒకటే గ్యారంటీలా 3 సబ్ స్కీమ్స్. ఇంకోటి ఇక్కడ గమనిస్తలేరు మీరు. చెప్పండి. రాష్ట్రంలో ప్రజలకు గెలిచే మూమెంట్లో ఏమన్నాడు, నేను 6 గ్యారెంటీ సక్సెస్ చేస్తా అంటాడు. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, సెంటర్లో మాది వస్తేనే ఈ 6 గ్యారెంటీ సక్సెస్ అవుతాయి. అవునా, ఏంటండి అసలు ఆయన ప్లాన్ ఏంటి అసలు? ఎందుకు కరెక్ట్? నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఓటేసిన కాంగ్రెస్కి ఎవరైతే ఓటేసిర్రో ఇది ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మీరు ఇమ్మీడియట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైనా స్పందించినప్పుడే, రాష్ట్ర ప్రభుత్వంలో అన్యాయాలకు ఎరగట్టినప్పుడు ఈ దానిపైన స్పందించాలి. ప్రతి ఒక్కరు ఓటు వేయడమే గొప్ప కాదు, ఎందుకంటే రాష్ట్రంలో ఓటు అనేది చాలా విలువైంది మనకు. దాన్ని కాపాడుకునే టైం మనకి ఇప్పుడు ఉంది. గెలిపేయడమే గొప్ప కాదు, ప్రశ్నించే హక్కు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని ఎలా ప్రశ్నించారో రేపు పొద్దున కూడా సెంట్రల్ పార్టీకి అయినా ఏదైనా సిపిఎం పార్టీ కానీ సభకు సంబంధించింది బీజేపీ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా స్పందిస్తాయి. సిపిఎం పార్టీకి వచ్చే అవకాశం ఉందా? ప్రతిపక్షంలో చూడొద్దన్నా, స్పందించే అవసరం ఉంటుంది కదా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు. ఏ పార్టీలైనా నేను స్పందించడానికి కోసం అడుగుతున్నా, గెలిచిరా గెలవరని కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం స్పందించాలి. లీడర్స్ ఎవరైనా ప్రజల కోసమే కదా ఉన్న నాయకులంతా, అదే అంటున్నా. ఇంకోటనా, ఈ పథకాలు అభివృద్ధి పక్క పెడితే భాష తీరు ఏదైతే ఉందో ప్రజెంట్గా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉండు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, ఆఫ్ కోర్స్ ఆయన పెద్దపల్లికి మాజీ ఎంపీ కూడా, ఆయన మన ముఖ్యమంత్రి పైన చెప్పు చూపించడం ప్రెస్ ముందల, దాని గురించి ఏమంటారు అన్న? ఒక రాష్ట్రంలో ఉన్నతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గారి పైన బాలకృష్ణ చెప్పు చూపెట్టి అలా మాట్లాడడం అనేది కరెక్ట్ అని ఎవరైతే అనుకుంటారో ఆ దుర్గార్గమైన ఆలోచన, పాలన కూడా అలాంటిది వాళ్ళు చేయాలనుకున్న పాలన కాబట్టి ఇంతకుముందు చేసారు కాబట్టి ఆలోచన అలానే వస్తుంది బాలకృష్ణకి. ఓకే. సీఎం రేవంత్ రెడ్డి పైన అలా చూపెట్టడం అనేది ఖండిస్తున్నాను నేను, ఒక ఎనలిస్ట్గానే ఖండిస్తున్నా. అది ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉన్న సీఎంకి అలా చూపెట్టడం అని కరెక్ట్ కాదు. బాలకృష్ణ ఏం డెవలప్ చేసిండు ఫస్ట్ ఆయన కాన్ఫరెన్స్లో చెన్నూరులో. సరే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల్లో ఉన్న టైంలో ఉస్మాన్ యూనివర్సిటీకి ఏం హెల్ప్ చేసిండు? యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఎంతో మంది చనిపోయారు, ఎవరినైనా వెలికి తీసిన వాళ్ళని, వాళ్ళ సీట్ రాకపోతే శ్రీకాంత్ చారి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇప్పుడు యంగర్స్ కి. అలాంటి ఉన్న వాళ్ళ మమ్మీకి టికెట్ వచ్చినప్పుడు ఏమన్నా సపోర్ట్ చేసిండా? ఓకే. ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు, అక్కడనే స్వార్థం చూసుకున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఎవరి కోసం? అది కల్వకుంట్ల కేసీఆర్ కోసం ఆయన కష్టపడుతున్నాడు ఇప్పటికి కూడా, ప్రతిపక్షంలో ఉండి కూడా. రేవంత్ రెడ్డి గారిని అనడం అది కరెక్ట్ కాదు. ఇంకోటి, బాలకృష్ణ పైన ఒక ప్రధాన ఆరోపణ ఉందన్న, అదేంటంటే ఓయూలో కొంతమంది విద్యార్థులు చనిపోవడానికి ఏమంటారు, ప్రధానంగా కానీ ఇండైరెక్ట్గా కానీ బాలకృష్ణ కారణం అంటారు. ఎంతవరకు వస్తాను? నాకు తెలిసినంత మరికన్నా నేను స్టడీ చేసేటప్పుడు ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఓకే. చూసినప్పటికీ ఇప్పటికీ బాలకృష్ణలో చాలా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే నా ప్రభుత్వం ఉంది కదా, నా ఇష్టం అక్కడికి వెళ్ళిపోతాను అనే టైంలో ఆయన అలానే ఉన్నాడు. ఓయూలో ఉన్నప్పుడు ప్రజలకు నేను ఏమైతే చేస్తాను, రేపు పొద్దున లీడర్గా అయినప్పుడు నాతో ఉన్న ఓయూకి ఏమైతే చేస్తాను అనుకున్న దాంట్లో విఫలమైంది, 100% విఫలమైంది. ఎంతో మందిని తొక్కుకుంటూ వచ్చింది నాకు తెలిసిన గారికైనా. ఆయన కరెక్ట్ లీడర్ కాదు నాకు తెలిసి. యాక్చువల్ నా క్వశ్చన్ ఏంటంటే, ఉద్యమం పేరు మీద ఈయననే కొంతమంది ప్రాణాలు తీసుకున్నాడేమో అని కొంతమంది ఆరోపించారు. కొంతమంది కాదు, నిన్న డైరెక్ట్ ఓయూలో విద్యార్థులే ఆరోపించారు. మరొక విషయం ఏంటంటే, మహిళల విషయంలో కూడా కొంచెం అసభ్యంగా ప్రవర్తించాడు బాలకృష్ణ, ఒక రాసలీల బాలకృష్ణ అని కొంతమంది నిన్న ఓయూ విద్యార్థులు మనకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న. ఇంకోటనా, ఎక్కడైనా సరే బాలకృష్ణ ఎక్కడైనా కరెక్ట్ పని చేసిందా ఒకటి చెప్పండి. ఈ ఆరోపణ పైన, ఈ ఆరోపణ పైన అంటే నాకు తెలిసిన ప్రకారం, నేను అప్పట్లో చూసిన స్టడీ చేసేటప్పుడు చూసిన ప్రకారం అయితే, ఆయన గెలిచిన ప్రకారం కూడా చూసినట్టయితే ఆయన ఓయూ స్టూడెంట్స్ని చాలా మందిని తొక్కేసుకుంటూ పైకి వచ్చింది అనేది టాక్. ఎందుకంటే మా బ్రదర్స్ కూడా ఆయనతో కలిసి చదువుకున్నారు, వాళ్ళు చెప్పిన లైవ్లో నేను విన్నాను, ఆయన గురించి తెలుసుకున్నాను. కాబట్టి బాలకృష్ణ అనేది లీడర్షిప్ అనేది కూడా కరెక్ట్ కాదు. ఓయూ విద్యార్థులతో కూడా పైకి వచ్చిన లీడర్ అయినా. ఓకే. అయితే బాలకృష్ణ చెప్పు ఎందుకు చూపించినట్టే, దాని ముందర ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే,
10 సంవత్సరాల సీఎం ఒక ఉద్యమ నేత కేసీఆర్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రండా అని సంబోధించిండు ప్రెస్ మీట్ పెట్టి. అదేవిధంగా ఇంద్రవెల్లిలా రా అని ఏకవచనంతో సంబోధించాడు. దాని గురించి ఆయన సీరియస్ అయ్యాడు. మరి ఒకవేళ బాలకృష్ణ మంది తప్పైతే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరన్నారు కదా, ఒక మంచి హోదాలో ఉన్నారు, అలాంటి ఆయన ఎందుకు ఏకవచనంతో మాట్లాడాల్సి వచ్చింది కేసీఆర్ గురించి? అవునన్నా, రాష్ట్ర విభజనప్పుడు మన బడ్జెట్ ఎంత అన్నా దాని నేను చెప్తున్నా, అక్కడికే నువ్వు అడిగే క్వశ్చన్ అక్కడికి వస్తుంది. ఆరోగ్యకరంగా కూడా విమర్శించదు కదా. నేను చెప్తున్నా, రాష్ట్ర విభజనప్పుడు బడ్జెట్ ఎంత ఉంది, 10 సంవత్సరాల అధికారంలో ఉంటే నువ్వు ఏం డెవలప్ చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన విమర్శ చేసిండు. ఏం చేసిండు మరి? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది బాలకృష్ణ మంది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎవరు మాట్లాడినాను? ఫస్ట్ ఎవరు మాట్లాడినా అనుకోకన్నా రాష్ట్రం కోసం మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఎక్కడైనా. ఏమంటే సద్విమర్శ చేయి, మంచి విమర్శ చేయి. ఒక సీఎం కి అట్లా విమర్శ చేయడం ఎంతవరకు కరెక్ట్? బాలకృష్ణ మంది ఫస్ట్ ఎవరు విమర్శ చేసిరా? ఫస్ట్ విమర్శ ఇప్పుడు కాదన్నా, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసిరు? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు విమర్శ చేసిరు అని అంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఎన్నిసార్లు అన్నాడు చాలా మంది ప్రజల్ని? అవును, అన్నాడా లేడా? అది కూడా పాయింట్ ఆఫ్ చేయాలి. ఇది ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు మిస్టేక్ అయినా ఎగ్జాక్ట్ అన్నాడు. మరి అప్పుడు కేసీఆర్ ఎన్నిసార్లు హిందువులు బొందుగాలని చాలాసార్లు హిందువులను కూడా విమర్శించిండు. మరి అప్పుడు బాలకృష్ణ మంది ఎందుకు స్పందించలేడు? అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కదా, అప్పుడు స్పందించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు స్పందిస్తున్నాడు? అదే అప్పుడు కేసీఆర్ అన్నాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారు. 100% ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళని వాళ్ళంటారు, వాళ్ళని వీళ్ళంటారు. దాన్ని ప్రజలపైన చూపెట్టారు. వీళ్ళు వాళ్ళనే కదా, భాష గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఉన్నాయినా, ఆంధ్ర పాలిటిక్స్లో భాష ఎట్లా ఉందనేది ఆ సాంప్రదాయం మన తెలంగాణ లేదు. కానీ చిన్నగా మన తెలంగాణలో కూడా ఇప్పుడు ఆంధ్ర గురించి మీకు ఫుల్ అవగాహన ఉంది. ఆయన కొడాలని అమ్మమ్మ కూడా అని మాట్లాడుతుంటాడు. అలాంటి సాంప్రదాయం మన దగ్గర లేదు కదా. ఎందుకు ఈ సాంప్రదాయాన్ని రండా అనే పదం యూజ్ చేయాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి అనేది నా క్వశ్చన్. బాలకృష్ణ ఉన్న పార్టీలు ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నది రేవంత్ రెడ్డి, సెంట్రల్ పార్టీలో ఉన్నది ప్రజెంట్. ఈ సిద్ధాంతాలు వేరుంటాయి, ఆ పార్టీ సిద్ధాంతాలు వేరుంటాయి. ఇది పార్టీ ప్రాంతీయతత్వం పార్టీది. ఇది తెలంగాణ ఉద్యమకారుల పేరు చెప్పుకొని బయటకు వచ్చిన పార్టీ. సెంట్రల్ పార్టీ తెలంగాణ రాకముందు నుంచి కూడా ఉన్నది. ఇచ్చిందే తెలంగాణ సెంట్రల్ పార్టీ కదా. ఇప్పుడు బీజేపీ కూడా ఉన్నది, అది కూడా సెంట్రల్ పార్టీ కదా. మరి అలా ఎందుకు లాంగ్వేజ్ యూజ్ చేస్తలేదు? ఇళ్ళకి ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇద్దరు కూడా ఆపోజిట్ లీడర్స్ ఎప్పుడైతే విమర్శ జరిగినప్పుడే మాటలు వస్తాయి ఎవరైనా. అదే బీజేపీలో మరి మాట్లాడరు ఎందుకు? మరి ఎవరైనా మాట్లాడగా చూసినా బీజేపీ ఒక్క స్టేట్ లెవెల్లో కానీ ఒక లీడర్ కానీ రాంగ్ మాట్లాడగా చూసారా మీరు? ఒక సాంప్రదాయ ప్రకారంగా ఉన్న పార్టీ అంటే ఈరోజు బీజేపీ పార్టీ కాబట్టి దాన్ని చూసి 2 పార్టీలు నేర్చుకోవాలని నా ఒపీనియన్. అదే ఇంకోటేనా, ఉద్యమం వీళ్ళు చేశారు కాబట్టి తెలంగాణ సోనియా ఇచ్చింది. కానీ సోనియా ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చింది అని అంటారు కానీ అసలుకి ఆమె సోనియమ్మ ఇచ్చిందని. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గేయం, తెలంగాణ తల్లి రూపం, తెలంగాణ చిహ్నం ఇవి మార్చాల్సిన అవసరం వచ్చింది అవి హఠాత్తుగా. మీరు గమనించిన ఇప్పుడు తమిళనాడులోకి వచ్చేవారికి వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది. ఓకే, టీఎం ఇట్లా సంథింగ్. ఓకే, కేరళకు వచ్చేవారికి కేఎల్ అని ఉంటుంది, ఢిల్లీకి వచ్చేవరకు డిఎల్ అని ఉంటుంది. అవును, ఇట్లా డివైడ్ చేస్తే మరి తెలంగాణకు టీఎస్ అని ఎందుకు పెట్టాడు అన్న కేసీఆర్? అది ఓకే, ఎందుకు పెట్టాడు? చిన్నహాల సింహం అనేది మార్చాలని చెప్పేసి మీరు అంటారు కదా. మనకి ఏం రావాలి యాక్చువల్గా? టీజీ రావాలి. మరి టీజీ రాకుండా టీఎస్ ఎందుకు వచ్చేది? ఓకే, అక్కడ కూడా మీ స్వార్థం ఆలోచించారు కదా. వాళ్ళ పార్టీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో గుర్తుపట్టుకోవాలని ఉండాలి కాబట్టి డెత్లో ఉండాలని వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ ఉనికి. తెలంగాణ టీఎస్ అంటే తెలంగాణ ఆర్ పెట్టేస్తే టీఆర్ఎస్ అయిపోతాయి కదా. ముందు ఆలోచనతోనే కదా. మీరు అట్లా అనుకున్నట్లయితే టీఆర్ఎస్ కదా, ఇప్పుడు బీఆర్ఎస్ కదా. ఇప్పుడు తెలంగాణ తల్లి రూపం, తెలంగాణ చిహ్నం ఇవి మార్చాల్సిన అవసరం వచ్చింది అవి హఠాత్తుగా పడ్డాడు. టీఎస్ అనేది చేంజ్ చేయడం అనేది కరెక్ట్. ఇప్పుడు ఓకే, తెలంగాణ టీజీ అని పెట్టడమే ఇప్పుడు కరెక్ట్. కేసీఆర్కి లేదన్న అవగాహన లేదో, బుద్ధి లేదో, ఏదో లేదు. ఆల్రెడీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం బయట ట్రాఫిక్లో చూద్దాం, ఆల్రెడీ ఏపీ టీఎస్ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే మళ్ళీ టీజీ రిజిస్ట్రేషన్ తోటి అవుతాయి. ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒకరు, కర్ణాటక నుంచో, తమిళనాడు ఒకరు వస్తే నవ్వుకోరానా 3 రిజిస్ట్రేషన్ బండ్లు ఒక్క సిగ్నల్ ఆగితే ఎందుకు? సరే కేసీఆర్ అయితే తప్పు చేసిండు, దీన్ని రేవంత్ రెడ్డి కొనసాగించవచ్చు కదా. అంటే కేసీఆర్ చేసినది ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన సింహం పెట్టుకుందామని ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఏమో ముందు ఆలోచన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి పరిపాలన తీసుకురావాలి రాష్ట్ర ప్రజల కోసం అని వాళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఆయన ఆలోచించి, అందుకే కరెంట్ పోతుంది రోజు. కరెంటు పోవడం అనేది కరెంటు మన తెలంగాణ 9 సంవత్సరాల పోనీ కరెంటు 9 సంవత్సరాల కరెంటు ఉండడమే చూసినావన్న. రాష్ట్రం మీద ఎంత అప్పు చేసిండు అనేది చూస్తలేవు. మన కరెంట్ ఎడికని వచ్చిందన్న. అదే తెలంగాణ అన్ని వనరులు ఉన్న తెలంగాణలో ఫామ్ హౌస్కి ఎట్లా పోయింది కరెంటు? మనం ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుక్కోవడానికి కారణం ఏంటి? మనకు అంత దుస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ వనరులు లేకనా, దాన్ని వినియోగించుకోలేకపోయింది కాబట్టి సెంట్రల్ పార్టీతో లింక్ అప్ అయ్యి ఛత్తీస్గఢ్ని కొన్నాడు కాబట్టి మనకి ఇది వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాడు? తన తెలంగాణలో
డెవలప్ చేయాలి, రాష్ట్రం మీద అప్పులు చేయొద్దని ప్లాన్ చేస్తున్నాయి. మరి 60 రోజులలో ఏం చేసినా డెవలప్ అంటే ఏం చేసిన ప్రభుత్వం మనం ఇచ్చినామన్న ఒక 2 సంవత్సరాలు ఆగుండి అన్న, 2 సంవత్సరాలు ఆగుండి. ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా 2 సంవత్సరాలు ఆగుండి, 10 సంవత్సరాలు వేసినాం, 2 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చే మనం మాట్లాడుకుంటే ఛాన్స్. ఇప్పుడు అందరూ అదే అంటారా, ఆయనకు 10 ఇచ్చారు కాబట్టి మాకు 2 సంవత్సరాలు ఆగండి అది అంటారు. కానీ రేవంత్ రెడ్డి ఏ ప్రచార యాత్రలో ఉన్నా కూడా ఏం చెప్పాడంటే డిసెంబర్ 9 తర్వాత కరెంట్ బిల్లు కట్టొద్దు, డైరెక్ట్ ఆ కరెంట్ బిల్లు సోనియామ్మకి పంపండి అన్నాడు. మీరు జనవరి కట్టిరా? నేనైతే కట్టినా అన్న, నేను కూడా కట్టినా అన్న. మళ్ళా నేను కూడా కట్టినా. ఇప్పుడు 200 యూనిట్స్ వస్తాయి అనుకున్నా, నేను అద్దె ఇంట్లో ఉంటున్నా, మరి నాకు సేఫ్ అవుతుండే కదా, నేను కట్టాల్సి వచ్చింది అంటున్నా. కరెక్టే. ఏ లీడర్ తప్పు చేయలేడన్నా సొసైటీలో? అంతే, ఏ లీడర్ తప్పు చేయలేడు చెప్పు. రామ్ దీనికి దానికి పాలిటిక్స్ ప్రజలు మారాలన్న, ఇక్కడ ప్రజలు మారాలి. ప్రజలు ఇప్పటికైనా మారి డెవలప్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఏవి ఉపయోగపడుతుంది అది ఆలోచించండి. ఎగ్జాక్ట్ ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ సెంట్రల్ పార్టీకి చాలా ఇంపార్టెంట్. 2 పార్టీలకు కూడా స్థానంలో ఎవడుంటే మన ఇండియా డెవలప్ అవుతుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది, మన గ్రామం డెవలప్ అవుతుంది అనేది ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఈ ఒక్క విషయంలో మీరు వేసిన క్వశ్చన్లోనే ఎంత మార్పు ఉంది అనేది ఇప్పుడు ప్రజలకు అర్థం కావాలి. మనం చేసుకున్న గుంతలో మనమే పడుతున్నామని తెలియాలి. ఇప్పటికైనా మారండి. ఇప్పటికి ఎందుకంటే కేసీఆర్ను దూరన్నారు, ఆ గడిల రాజ్యం అన్నారు. ఆయన కంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి సామాన్యుడి గురించి తెలియకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి చాలా నార్మల్ స్థాయి నుంచి వచ్చాడు కదా, ఆయన ఎందుకు ఇట్లా లేట్ చేస్తుండ అనేది నా క్వశ్చన్. అంతే. అంటే రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని కానీ, ప్రతి విద్యారంగంలో కానీ, ఐటీ డెవలప్లో కానీ చాలా దుర్మార్గమైనవన్నీ జరిగాయని ప్రజల కాలంలో శ్వేతపత్రం మనకు పబ్లిక్ ముందునే, ప్రెస్ మీట్ ముందునే విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి టైంలో రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ దానిపైన ప్రభుత్వం అనేది ఒక అవగాహన తీసుకొని రాష్ట్ర బదులకు ముందు తీసుకెళ్లాలని ప్లాన్ చేసిన టైంలో కొంచెం లేట్ అయినా అవుతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ఒకటి ఏంటంటే లేట్ అయినా పర్లేదు, కానీ ఆయన మొన్న ప్రెస్ మీట్లో 17 ఎంపీకి 17 సీట్లు గెలిపించండి, సెంట్రల్లో రాహుల్ గాంధీ వస్తే, ప్రధానమంత్రి సెంట్రల్ కాంగ్రెస్ వస్తే 6 గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్పడం ఎట్లా ఉందన్న, ఎట్లా భావిస్తారు అన్న? దీనిపైన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా కానీ ఎవరైనా స్పందిస్తారు. మేము అది వస్తేనే ఇది ఇస్తాము అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్ గారు ఎలా చేశారో ఈయన కూడా అలాంటి పరిపాలన మళ్ళీ ముందు చేస్తారేమో అని ప్రజలకు భయం అవుతున్నది. కాబట్టి ఎంపీ ఎలక్షన్లో మార్పు చెందుతారు. అంటే ఇప్పుడు మీరు రాజకీయ విశ్లేషకులుగా చెప్పండి, ఈయన ఇట్లా అనడం కరెక్ట్ కాదు, కేసీఆర్ అప్పుల పాలు చేయడం కరెక్ట్ కాదు, మరి ఎవరిని ఎంపీ సీట్లలో గెలిపిస్తే లోక్సభ ఎలక్షన్స్లో ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచన? ఇప్పుడున్న జనరేషన్లో సెంట్రల్ పార్టీ ఏదైతే ఉంటాయో, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ, ఈ 2 పార్టీల లింకప్ చేసినప్పుడు బీజేపీ రావడమే ఉత్తమం. నాకు తెలిసి కంటే మనకు ఆల్రెడీ మనం ఎన్నో సంవత్సరాల నుంచి కళలు, ఎన్నో 500 సంవత్సరాల కింద నుంచి కలగన్న దాన్ని రామ మందిర్ నిర్మాణం అనేది మన కళ్ళ ముందు చూస్తుంటారు. ఇటీవల జరిగింది. సైనికుల కోసము అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక సైనికునికి బార్డర్లో ఏమైనా జరిగిందంటే పర్మిట్ తీసుకొని వరకు 2-3 రోజులు టైం పడే వరకు పాకిస్తాన్ నుంచి వచ్చి కానీ ఇక దేశాల నుంచి వచ్చి మన ఇండియా పైన దాడి చేస్తుండే. అలాంటిది 24 అవర్స్ కూడా టైం లేకుండా వాళ్ళ రైట్స్ ఇచ్చేసింది మోడీ గవర్నమెంట్. జమ్మూ కాశ్మీర్లో మన ఇండియా ఫ్లాగ్ ఎగరడానికి భయపడుతుండే, అలాంటిది ఇండియా ఫ్లాగ్ గౌరవంగా ఎగురుతున్నది ఎవరి వల్ల? మోదీ గారి వల్ల. కాబట్టి సెంట్రల్ పార్టీని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఎవరు పనిచేస్తున్నారు వాళ్ళకి ఎంపీ టికెట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రజలు మార్పు చెందాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసాను నేను. మల్లికార్జున ఖర్గే 400 సీట్లు వస్తాయని చెప్తున్నాను. 400 సీట్లు వస్తాయని ఎవరికైనా అది కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి. మీరు కరెక్ట్ వీడియో చూడలేదు. ఇండియా కూటమికేనా? కరెక్ట్ చూడలేదు. మీరు కరెక్ట్ వీడియో చూస్తే మీరు నవ్వుకుంటారు. చెప్పండి. ఆయన ఎవరికి వస్తాయన్నారు? మోడీ గారికే వస్తాయని చెప్పారు. అదే పొరపడ్డాడు. అది సారీ చెప్పి ఎలా అంటాడు? ఒక స్టేట్ కి ఆయన స్పీకర్ ముందర పొరపడ్డాడు, సారీ చెప్పిండు. అది అట్టెట్లా పొరపడతాడు అన్న? ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. సపోజ్ కాంగ్రెస్ నేను చెప్పకపోయినా ప్రజలు ఎవరైనా వాళ్ళు కింద ఒక మాట, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఆయన బీజేపీ కిందకు రావాలంటాడు కానీ పొరపడ్డాడు. అఫ్ కోర్స్ ఆ సభలో సారీ కూడా చెప్పిండు. ఆయన ఇంటెన్షన్ ఏంది? రాహుల్ గాంధీకి 400 సీట్లు వస్తాయంటాడు. ఆయన మీద ఏంది మీ ఒపీనియన్ ఏంటి? వస్తాయి. ఒపీనియన్ ప్రకారము నెక్స్ట్ సెంట్రల్లోనే కొడుతుంది అన్న. సెంట్రల్లో బీజేపీ ఉంటుంది. హ్యాట్రిక్ మళ్ళీ కొడుతుంది బీజేపీ. ఎందుకంటే ఇండియా మొత్తంలో ఎన్ని స్థానాలు ఉంది కాంగ్రెస్? ఇప్పుడు 90కి బిలో ఉంది. 19 బిలో ఉందా? 90కి బిలో ఉంది. ఎన్ని స్టేట్లలో కాంగ్రెస్ పార్టీ? 3 రాష్ట్రాలు ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలు ఉంది. 4 అన్న. ఏ రాష్ట్రాన? ఇప్పుడు చెప్పావు కదా నువ్వు. హిమాచల్ ప్రదేశ్ ఒకటేనా? కర్ణాటక 2 తెలంగాణ 3 రైట్, కరెక్ట్. 3 పార్టీలు కదా, 3 రాష్ట్రాలు ఉంది కదా. మరి ఇలా సెంట్రల్ కొడుతుంది అనుకుంటారు మీరు? అదే వాళ్ళ హోప్. అది నేను కాదు. ఇలా అనుకుంటారన్నా. స్టేట్ వేరు, సెంట్రల్ వేరు అన్న. రేవంత్ రెడ్డి గారు ఏమైతే అనుకున్నాడు? మా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన టైంలో నేను డెవలప్ చేసిన పార్టీకి వచ్చింది అనుకున్నాడు. ప్రజలు మార్పు చెందాలనుకున్నారు కాబట్టి పార్టీ వచ్చింది అక్కడ. సెంట్రల్ పార్టీ అలా కాదు. ఎంపీ టికెట్ చాలా విలువైనవి.
ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఎంపీ టికెట్లు ఎంత విలువైనాయి అనేది మనకు పర్టికులర్గా ఎంపీ ఎలక్షన్స్ చూపిస్తుంది సార్. నిజంగా రేవంత్ రెడ్డి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన వల్లనే కాంగ్రెస్ లేచింది అనుకుంటారా తెలంగాణలో? 100% అన్న. దీని విషయంలో అయితే నేను కరాఖండిగా నేను చెప్తాను. ఒక సెంట్రల్ పార్టీలకి ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడో, ఆయన జీవిత శైలి ప్రకారం చూసుకుంటే ఆయన ఎన్ని అవమానాలు పడ్డారో ఒక లీడర్గా, ఆయన అన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిండు. ఆయన ఎంపీటీసీ నుంచి వచ్చిండు కాబట్టి జెడ్పీటీసీ టీఆర్ఎస్ నుంచి ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ నుంచి వచ్చింది కాబట్టి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం ఆయన ఉద్యమకారుల నుంచి కూడా అప్పుడు జరిగినప్పుడు కానీ ఆయన పర్సనల్ విషయాలు కానీ చూసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ లీడర్ దొరికిందంటే ఆ రేవంత్ రెడ్డి అనిపిస్తుంది ఇప్పుడున్న టైంలో. ఆయనకైతే వాళ్ళ పార్టీకి మాత్రమే, ప్రజల పక్క పెట్టండి, ఆయన ఒక లీడర్గా కాంగ్రెస్ పార్టీ అయితే మెరుపులాగా అనిపించిందంటే ఆయనే. ఆ ఊపు మళ్ళీ తీసుకొచ్చిందంటే రేవంత్ రెడ్డి గారి వల్లనే. అంటే చాలా మంది విహెచ్ కోమటిరెడ్డి చాలా సీనియర్స్ ఉంటారు కదా, 3 నుంచి 4 దశాబ్దాల నుంచి పార్టీ కోసం పనిచేస్తారు. వాళ్ళ పాత్ర ఏం లేదంటారా? అంటే చాతుర్యం కావాలన్నా, ప్రజలని ఓటు బ్యాంకింగ్ మార్చుకోవాలి. ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు అనేటి పనులు చేయడమే ఇంపార్టెంట్ కాదు, ప్రజలకు ఎలాంటి స్కీములు తీసుకెళ్ళాలి, ప్రజల్ని ఎలా మార్చుకోవాలనేది రేవంత్ రెడ్డి గారు మాట చాతుర్యంతో పార్టీని భూస్థాపిత నుంచి పైకి తీసుకొచ్చారు. ఆయన మాట చాతుర్యంతోనే వచ్చిండు. ఫ్యాక్ట్ చెప్పాలంటే డేర్నెస్ ఎక్కువ ఉంది ఆయనకు. అయితే ఒకవేళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకుంటే కాంగ్రెస్ తెలంగాణ భూస్థాపితం అని చెప్పలేను, కానీ సీట్లు అనేవి రాకుండే, స్టేట్లు అయితే ఇంత పూర్తి రాకుండే. రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ అనేది స్టేట్ పైన ఖచ్చితంగా చూపెట్టింది. ఆయన టాకింగ్ వేతోనే ఖచ్చితంగా ప్రజలు. ఎంపీ ఎలక్షన్స్ ప్రభావం ఎట్లా ఉండబోతున్నా తెలంగాణలో? ఎంపీ ఎలక్షన్స్ వేరన్నా, అవి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినవి కాబట్టి ఎంపీ టికెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 7 రిజర్వేషన్ మనకు ఆల్రెడీ 17 ఉన్నాయి కాబట్టి 17లో 3 ఎస్సీ 2 ఎస్టీ చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ మార్పు ఏమన్నా చెందుతుండొచ్చు, కానీ మిగతా సీట్లు అన్నీ కూడా యథావిధిగా నడుస్తుంది అనుకుంటున్నాను నేనైతే. కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది కష్టం నాకు తెలిసి. ఎందుకు అంత వ్యతిరేకత రాలేగానా జనాల లోపల? ఎంపీ టికెట్ల దానిపైన ఎఫెక్ట్ ఉండదు అంటే మోదీ అంటే రాష్ట్రానికి సంబంధించింది కాదు కదా, సెంట్రల్కి సంబంధించింది. అంత అవగాహన సామాన్యులకు ఉందనుకుంటున్నారా క్షేత్రస్థాయిలోనే? ఇప్పుడు ప్రతి పౌరునికి అనేది ఎంపీ టికెట్ చాలా. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా ఎంపీ టికెట్ బీజేపీ. ఇప్పుడు కొంతమంది రైతులు కానీ లిటరేట్స్ కానీ వాళ్ళు ఏమున్నా వాళ్ళ ఆలోచన విధానం స్టేట్ గానే చూసుకుంటారు కదా, సెంట్రల్ అని చూడరు కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్కి ఓటేస్తారని గ్యారంటీ ఇస్తావా నాకు? ఇస్తావా నువ్వు నాకు? ఓకే, ఇస్తారా మీరు? లేదన్నా. అదే మరి అక్కడనే వచ్చింది. నీ కార్యకర్తనే ఎంపీ టికెట్కి ఎక్కడేస్తారనేది నీకే క్లారిటీ లేనప్పుడు రాష్ట్రంలో మార్పు చెందదని ఎలా అనుకుంటావు నువ్వు? ఎంపీ టికెట్లో అంటే ఏ పార్టీ మీద ప్రేమ ఎక్కువ ఉంది అనుకుంటారు ఇప్పుడు ప్రజలు? ఇప్పుడు ఎక్కడైతే మొత్తం కూడా బీజేపీ అయిపోయి మొగ్గు చూపుతారు. ఎన్ని మీ సర్వే అనుకుంటున్నారు కదా, ఎంత 17 అవుట్ ఆఫ్ 17 ఎన్ని సీట్లు వస్తున్నాయి? నాకు తెలిసి అయితే 17 సీట్లలో 12-13 సీట్లు అయితే పక్క కొడుతుంది, పక్క బీజేపీ కొడుతుంది. అది ఎలాంటి మార్పు ఉన్నది. కావాలంటే నెక్స్ట్ ఎంపీ సీట్లు గెలిచినాక నేను మాట్లాడుతుంది దీనిపైన మళ్ళీ మీతో. నేను 12 రావని నేను అనుకుంటున్నాను. నేను 100% వస్తాను నేను అంటున్నాను. రావు సరే, నేను అదే అందుకోసం దీనిపైన మాట్లాడదామన్నా. నేను ఏమన్నా అంటే ఒకవేళ 12 సీట్లు రావని నేను అంటున్నానా? మరి రాజకీయ విశ్లేషకులుగా మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఒకవేళ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అది నా జర్నీ అనేది ఎప్పటికీ ఒకేలాగానే ఉంటుంది, కొనసాగుతుంటుంది. నేను ఎవరికి భయపడా, ఎందుకంటే నేను చేసేది నేను మాట్లాడేది ఏదో నా ఆలోచన ప్రకారం మాట్లాడతాను. నేను ఎవరు గైడెన్స్ తీసుకొని నేను ఏమంటా అంటే నేను రాజకీయ విశ్లేషకుడిగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాను. అవును, కానీ నేను మీతో మాట్లాడుతుంటే బీజేపీ కార్యకర్తతో మాట్లాడుతున్నా, బీజేపీ నేతతో మాట్లాడుతున్నా అనే ఫీలింగ్ వస్తుంది. నేను బీజేపీ కార్యకర్తను కాదన్నా, ఒక హిందువుకి సంబంధించిన నేను ఒక హిందూ రామ భక్తుని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దాని తర్వాత ఇతర పార్టీలన్నీ. నేను ఒక హిందువుగా ఫస్ట్ చెప్పాలంటే నేను ఈ పార్టీకి ఆ పార్టీకి సమేతం అనేది ఉండదు. నేను లీడర్ ఎవడైతే సపోర్ట్ పర్ఫెక్ట్ ఉంటాడో రాష్ట్రంలో వానికి నేను నాకు ఇప్పుడు కాంగ్రెస్ అంటే మీరు అలా మాట్లాడరు కదా. నాకు హరీష్ రావు అంటే నేను డైహార్డ్ ఫ్యాన్ సిద్దిపేట నుంచి. ఓకే, హరీష్ రావు నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, నేను పుట్టూరుకా నుంచి చూస్తున్నా. ఓకే, మన ప్రాపర్ అందోలు వస్తుంది. ఓకే, మా దగ్గర ఇప్పుడు కాంగ్రెస్, నేను బీజేపీ కార్యకర్త మీరు అన్నారు కదా, మా దగ్గర దామోదర్ ఉన్నాడు. దామోదర్ ఎలాంటి కార్యకర్త, ఎలాంటి లీడర్ అనేది నాకు పర్టికులర్గా తెలుసు. మినిస్టర్ దామోదర్, హెల్త్ మినిస్టర్. ఓకే, ఆయన ఎలాంటిదో తెలుసు, ఆయన ఎలా మాట్లాడుతా తెలుసు, ఎలాంటి మార్పు చెందుతో తెలుసు, నాకు ఎలాంటి డెవలప్మెంట్ చేసింది తెలుసు. ఆయనకు నేను ఫ్యాన్. సంగారెడ్డి వచ్చేవారికి జగ్గారెడ్డికి ఫ్యాన్. సంగారెడ్డి రోజు ఉండడానికి కారణం జగ్గారెడ్డి. అంత మంచి వ్యక్తిని మరి ఎందుకు కూడా ఒకటి అది తెలియాలన్నా, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియాలి. సంగారెడ్డి ప్రజలకు తెలియాలి. సంగారెడ్డిలో ఉన్నారు, ఎక్కడైతే సీట్లు అనుకుంటారో అక్కడ గెలిపోయినాయి. ఇప్పుడు చింతల ప్రభాకర్ ఉన్నాడు. చింతల ప్రభాకర్ ఏం డెవలప్ చేసిండు సంగారెడ్డి? ఏం డెవలప్ చేసిన? ఓటు మార్పింగ్ అనేది పైసలు వంచినప్పుడు ఎవరైనా మార్పు చెందుతారు. జగ్గారెడ్డి అట్లా కాదు, రూపాయి కూడా పంచలే.
రూపాయి పంచిండా పంచుడు పక్క పెట్టు, ప్రజల ప్రేమ అనేది గెలిచినా గెలవకుండా ఆయన అలానే ఉంటాడు. సంగారెడ్డి ఢిల్లీలో మీరు అడగండి ఆయన గురించి. విన్నా ఆయన కొంచెం ఆయన ఓన్ పైసలు కష్టపడి అప్పులు చేసుకొని కష్టపెడతాడు. అవును విన్నా వాళ్ళ కూతురు కూడా మాట్లాడింది విన్నాను. అలాంటి లీడర్ని ఓడిపేశారు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు. అది నేను ఎలాంటి పార్టీలకు సంబంధించిన కార్యకర్తను కానీ ఎలాంటిది ఉండదు. నా మనసులో ఏముంటుంది అనేది, నా ఓటు ఎక్కడ ఉంటో రాజ్యాంగ ప్రకారం అంబేద్కర్ సృష్టించిన ఓటాకి ఎక్కడ వేయాలో అక్కడనే వేసుకుంటాను. అది మీరు హిందూ మతం కాబట్టి ఎక్కువ బీజేపీకి రాముని కోసం కష్టపడ్డలకు రాముని కోసమే కాబట్టి రాముని కోసం కష్టపడ్డల కోసం నేను మాట్లాడతా, తప్పేముంది దాంట్లో. అప్పుడు హిందూ సామాజిక కార్యకర్త అవుతావు నువ్వు, కానీ హిందూ సోషల్ వెల్ఫేర్ అంటే రేపు కాంగ్రెస్ పార్టీలు హిందువులు లేరా అన్న? వాళ్ళు హిందువులు కారా? ఇంకా వాళ్ళకి పార్టీకి వేరు హిందుత్వానికి వేరన్న పార్టీకి. ఒక మాట కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడినందుకు, జనవరి 22 రోజు యావత్ భారతదేశం మొత్తం ఈ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ఏదైతుందో దాన్ని ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకోరు. అవును, కాంగ్రెస్ లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక్కరు కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకోలే. పైన కరిగే కాంచి పెట్టుకుంటే కింద రేవంత్ రెడ్డి వరకు దాన్ని అందరూ ఆ వేడుకలకు గైరాజరయ్యారు. ఒకటి చెప్పాలన్న, వాళ్ళు కోర్టులో ఉన్నప్పుడే హిందూ దేవాలయం కోసం కష్టపడకుండా వాళ్ళు ముస్లిం దానికోసం కష్టపడ్డారు. అక్కడనే అర్థం చేసుకోవాలి మీరు. సెంట్రల్ ఎలా వస్తాను ఇట్లా అన్నారు కదా ఇందాక క్వశ్చన్లో మీరు. మళ్ళీ మీరే అన్నారు కదా కాంగ్రెస్ హిందువులు లేరని మీరే అన్నారు కదా. కాంగ్రెస్ హిందువులు ఉన్నారు కాబట్టి పార్టీల లీడర్స్ కరెక్ట్ కాదు, కార్యకర్తలు కరెక్టే ఉన్నారు. అధిష్టానం కోసానికి దేవుడు కూడా పక్క పెడతారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళది చాలా స్టేట్లో వేరు ఉంటుంది, సెంట్రల్లో వేరు ఉంటుంది, రెండు డిఫరెంట్ ఉంటాయి. ఎట్లా అంటే స్టేట్లో హిందువులకు మద్దతు ఉంటారా లేకుంటే వ్యతిరేకంగా ఉంటారా? పైన తెలంగాణలో 90% హిందువులు ఎవరైతే ఉంటారో ప్రజెంట్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ సిపిఎం కార్యకర్తలు కానీ బీఎస్పీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా ఎవరి మతస్థులు వాళ్ళకు డెవలప్ చేసుకోవాలని ఆలోచన ఉంటారు. కానీ అక్కడ మీరు గమనించలేరు. మీరు అంటారు కదా పార్టీలకు మతాలకు సంబంధం అంటే ముస్లింలకు ఏం పని అని. అక్కడ రాముని కోసం వాళ్ళ 150 కిలోమీటర్లు కాలినడకని వెళ్ళి రామాలయంలో అక్కడ ప్రార్థనలు చేసి వస్తారు వాళ్ళు. మరి అలాంటప్పుడు మీరు దీనిపైన మీరేమంటారు? ఓకే ముస్లిమ్స్లో ప్రస్థానం వచ్చింది అంటే ఒక క్వశ్చన్ అన్న, హైదరాబాద్ ఒక ఎంపీ, ఆ చుట్టూ ఉన్న 7 నియోజకవర్గాలు ఎప్పుడు ఎంఐఎంకి వస్తున్నాయినా? ఒకటి ఓవైసీ విపరీతంగా అభివృద్ధి చేస్తుండా, లేదా అక్కడ ముస్లిమ్స్కి మతోన్మాదమా మత పిచ్చ? ఎందుకు ఎప్పుడు ఆ పతాంగికే ఓట్లు వేస్తున్నారు, వేరే పార్టీలను ఎందుకు ఆహ్వానిస్తలేరు? ఇంతకుముందు నా గవర్నమెంట్ ఏవైతే ఉండేవో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇంతకుముందు బీజేపీ గవర్నమెంట్ రాకముందు కూడా ఓకే మన్మోహన్ సింగ్ టైంలో, అప్పుడు టైంలో ఆధార్ కార్డులు కానీ చేంజ్ అనేటివి లేకుండా అప్పటి ఓటు బ్యాంకింగ్ ఓటు ఐడితోనే ఉంటుండే. ఆధార్ కార్డు మన్మోహన్ సింగ్ పెట్టినా ఆధార్ కార్డు ఇవి ఎక్కువ లేకుండే. మోడీ గవర్నమెంట్ వచ్చాక ఆధార్ కార్డ్ ఐడెంటిఫై అనేది ఎందుకంటే మార్చేసింది. రియల్ అయిన ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏరవేయడానికి ఇంకా టైమే పడుతున్నది. ఓటు బ్యాంకింగ్ కూడా ఇక్కడిది లేదు, అక్కడ అవుట్ ఆఫ్ దే ఉన్నది. పాకిస్తాన్ సంబంధించిన కానీ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన కానీ ఓల్డ్ సిటీ మొత్తం కూడా అలాంటి ఇలాంటి హైదరాబాద్ నడిబొట్టున వాళ్ళకి ఎట్లా షెల్టర్ ఇస్తుంటే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు కోరుకుంటుందా? ఇంతకుముందు వేరుండే, ఇప్పుడు సెంట్రల్ పార్టీ ఉంటే అది వేరన్నా. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు రెండు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 70% వాళ్ళకే రిజర్వేషన్లో వాళ్ళకే ప్రోత్సహిస్తుంది ఈ రెండు పార్టీలు కూడా. బీజేపీ పార్టీ అలా కాదు, ముస్లింలు హిందువులు క్రిస్టియన్స్ ఎవరైనా సరే ఈక్వల్ని కేటాయిస్తే పార్టీ. అక్కడనే మీరు అర్థం అంటే ఇప్పుడు ఇతర దేశ ముస్లింలు వచ్చి ఇక్కడ అల్లర్లు క్రియేట్ చేసినా కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఉన్నా ఏం చేయదు అంటారా? ఏం చేయరని ఓల్డ్ సిటీలే కదా, ఓల్డ్ సిటీలే కదా సెంటర్ ఇచ్చేది అంటారు కదా. ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ రకరకాల కొన్ని ఉగ్ర సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి గతంలో. వాళ్ళు డైరెక్ట్ వచ్చి మిలిటెంట్స్ అంటారు కదా, వాళ్ళు వచ్చి డైరెక్ట్ వాళ్ళు ఇక్కడ సంసారాలు. అందుకోసం కన్నా వాళ్ళు సెంట్రల్ లెవెల్ ఏం అడిగారు? మోడీ గారు మన మీటింగ్లో పెట్టి సికింద్రాబాద్ మీటింగ్లో పెట్టినప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. ఎందుకు అడిగారు? చెత్తనంతా తీసి బయట పడేయాలని అడిగారు. కానీ అలాంటి దానికి ప్రోత్సహించారు రాష్ట్ర ప్రజలు. అక్కడనే అర్థం చేసుకోండి. పోనీ ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో మన మీద అంటే హిందువుల మీద కక్ష ఉన్నప్పటికీ వాళ్ళ ముస్లింల అభివృద్ధికి అయినా తోడ్పడుతున్నారంటే అక్కడ ఓల్డ్ సిటీలో చూసుకుంటే అభివృద్ధి కూడా పెద్దగా ఏం లేదు. ఆ ముస్లిం సోదరులు కూడా ఫిరోజ్ ఖాన్ అనేది ముస్లిం ఉన్నప్పుడు ఆయన ఎక్కడైనా కూడా న్యాయం కోసమే మాట్లాడతాడు. ఓకే, ఆయన జై శ్రీరామ్ అంటాడు. క్రిస్టియన్ దాంట్లోకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తెలుసా? అలాంటి లీడర్ కావాలన్న మనకు. మతపరమైన రెచ్చగొట్టే లీడర్స్ మనకెందుకు? మరి అవగాహన ముస్లిం సోదరులకు వాళ్ళకే పడదన్న. మన రాష్ట్రంలో ఏదైతే ఫ్రీ బస్ పెట్టారో మహిళలకు, తద్వారా ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే ప్రజా దర్బార్ ముందర ఒక ఆటో కాల పెట్టిండు ఒక అతను. ఇంకా దాదాపుగా 15 మంది సూసైడ్ చేసుకున్నారు. దీని గురించి ఏముందన్న మీ అభిప్రాయం?
అంటే నేను ఏమనుకుంటున్నా అంటే రాష్ట్రం ఉచిత ప్రయాణ బస్సు పెట్టినప్పుడు రాష్ట్ర ప్రజల పైన మహిళల కోసం పెట్టినప్పుడు ఈ ఆటో యూనియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు ఫైనాన్షియల్గా కానీ. అవును, విలేజ్లలో ఉన్న ఆటోలు కానీ ఫైనాన్స్కి ఇప్పుడు ఫైనాన్స్ తెచ్చుకొని కానీ ఫ్యామిలీస్ ఉంటారు కానీ వాళ్ళు ఏదో లేని మధ్యతరగతి ఉన్న వాళ్ళు ఏదో ఆటో అంటే లైసెన్స్ ఉండి ఆటో నడిపించుకొని బతకొచ్చు అనేది ఒక జీవనాధారం అని చాలా మందికి ఉన్నది. అది తెలంగాణలో అయితే చాలా ఎఫెక్ట్ ఉన్నది. అది అది ఇప్పుడున్న టైంలో ఆటో ఎవరైతే రియల్గా వాళ్ళు డ్రైవర్స్ ఉండి వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడి రిజర్వేషన్ చేసుకొని వాళ్ళు ఇంకా ఇది రిజర్వేషన్ చేసుకొని బ్యాంకులు కూడా లోన్స్ ఇచ్చి వాళ్ళ పైన ఈఎంఐలు ఉంటాయి చూడు, వాళ్ళకైతే చాలా ఎఫెక్ట్ ఉంది. వాళ్ళు ఓకే సొంతగా ఆటో తెచ్చుకున్నోడు వేరులాగా చాలా మందికి ఏమేమి ఉంటుంది కదా, చాలా మందికి అంటే 100లో 70% ఉంటుంది, 25% రియల్గా సొంత డబ్బులు తెచ్చుకొని ఈఎంఐలు ఎందుకు కట్టుకోవడం వాళ్ళకి ఓకే బెటర్. కానీ 75 మెంబర్స్ ఎవరైతే ఈఎంఐలు కట్టే వాళ్ళు ఉన్నారో చాలా సఫర్ అవుతున్నారు. ఇలాంటి పైన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఎవరికైతే రియల్గా లైసెన్స్లు ఉన్నాయో ఎక్స్పీరియన్స్ ఉన్నదో వాళ్ళకి మంత్లీ వాళ్ళ శాలరీ బేసిక్ లాగా వేసి అప్పటికి ఉచిత ప్రయాణం ఇంతవరకు వేస్తే కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుందేమో. అంటే ఎంతవరకు ఇస్తే బాగుంటుంది అనుకో. ఆటో యూనియన్స్ ఎవరైతే యూనియన్ మెంబర్షిప్ ఉంటారో వాళ్ళు రియల్గా ఒకటి వాళ్ళు మంత్లీ 15,000 దాకా డిమాండ్ చేస్తారా? ఈ సబాబే అనుకుంటారా? 15,000 కాకుండా అందులో 70% ఇచ్చిన చాలు. సపోజ్ 10,000 అయినా ఇచ్చిన కొంచెం బెటరే కదన్నా. వాళ్ళు ఈఎంఐ 6,000 ఉన్నా 7,000 ఉన్నా ఈఎంఐ కన్నా బెటర్గా ఉంటుంది కదా. మిగతాదంటే వాళ్ళు అయితే ఒక సర్వేనా ఆర్టీసీ ఎండి ఎవరైతే సజ్జనార్ ఉన్నారో ఆయన చేసిన సర్వే ఏంటంటే బిఫోర్ ఫ్రీ బస్సు డైలీ తెలంగాణలో 14 లక్షల మంది మహిళలు బస్సు ఎక్కుతుండే. అవును, ఇప్పుడు డబల్ కంటే కూడా 1 లక్ష ఎక్కువ 29 lakhs ఎక్కుతుంటారా మహిళలు. అంటే ఇది సెన్సిటివ్ క్వశ్చన్. మహిళలు పని లేకుండా తిరుగుతున్నారంటారా బస్సులలో? నేను రియల్గా నేను రీసెంట్గా 2 days బ్యాక్ కరీంనగర్ వెళ్ళొచ్చాను. మీరు స్టేట్మెంట్ పాస్ చేయాలి ఇప్పుడు 100%. నేను ఎందుకంటే నేను చూసిన, చెప్పండి కెమెరా చూసుకుంటా మీరు స్టేట్మెంట్ పాస్ చేయండి. నేను చూసిన ఒక మహిళ కరీంనగర్ నుంచి హైదరాబాద్కు మేకప్ వేసుకోనికి వస్తుందండి. ఆమె దగ్గర ఆధార్ కార్డు లేదు. ఫోన్లో ఆధార్ కార్డు చూపెట్టి ఫ్రీ టికెట్ కొట్ట అంటే ఏడికి వెళ్తున్నావు అంటే నేను పని మీద వెళ్తున్నా అంటున్నా. మనకు ఆధార్ కార్డు చూపెట్టే దాకా టికెట్ కొట్టారు. ఆల్రెడీ సజ్జన గారు మనకు ఆల్రెడీ చూపెట్టారు అందరికి. ఓకే, ఆల్రెడీ చెప్పారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఫ్రీగా తిరుగుతున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పని ఉంటే మాత్రమే వెళ్ళండి, పని లేనిది వెళ్ళకండి. ఈ ఉచిత ప్రయాణం ఉంది కదని చెప్పేసి టెంపుల్కి వెళ్ళడము, ఎక్కడ పడితే అక్కడ మార్కెట్కి వెళ్ళడము, ఇలా తిరగడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైతే రియల్గా ఉండి వాళ్ళ పనుల మీదకి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎఫెక్ట్ జరుగుతున్నది. నేను ఈ ఛానల్ నుంచి చెప్తున్న ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే ఉంటారో మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వెళ్ళండి. ఏదో మొగడు కొట్టాడని చెప్పేసి ఇంట్లో ప్రాబ్లమ్స్ పెట్టుకొని దాని మీద వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఇట్లా చాలా మంది వెళ్తున్నారు అన్న ఫ్యాక్ట్. అదే స్టేట్ వైడ్ ఉన్న మహిళలకు ఒక చిన్న విన్నపం ఏంటంటే మన దేవేందర్ అన్న చందాపూర్ దేవేందర్ అన్న ఏమంటున్నా అంటే మీరు పని లేకుండా కూడా తిరుగుతున్నారని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. నేను చూసిన నా కళ్ళ ముందట టికెట్ లేకుండా ఒకటి ఆధార్ కార్డులు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు తీసుకెళ్ళకపోతే అక్కడ ఉన్న కండక్టర్లు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. 2-3 కండక్టర్లతో లేడీసే వాగ్దానం. ఒక లేడీస్ కూడా సీట్ ఇవ్వండి. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో రిజర్వేషన్కి వచ్చి వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఉంటారు కదా, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఇవ్వండి, జర సీట్ ఇవ్వండి. మీరు యంగర్స్ ఉన్నారు కదా, నిలబడండి. వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళతోనే వాగ్దానం పెట్టుకొని వాళ్ళతో గొడవడం కూడా కరెక్ట్ కాదు. ఇంతమంది ఎన్ని లక్షల మందికి మనం చెప్పడం కంటే కూడా ఆ ఎండీకో గవర్నమెంట్కి ఏదైనా చెప్తే అయిపోతుంది కదా. అంటే వేరే డిమాండ్ చేస్తే బాగుంటుంది కదా. ఇది కాకుండా ఈ టికెట్ ఏదైతుంటుందో నేను రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ ఛానల్ నుంచి చెప్తున్నా, ఈ రిజర్వేషన్ ఏదైతున్నదో ఆ రిజర్వేషన్ అనేది కూడా ఒకటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ స్టూడెంట్స్కి వరకు పెట్టండి. మిగతా వాళ్ళకి తీసేయడం అనేది చాలా ఉత్తమము. రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ పైన కూడా ఎఫెక్ట్ పడకుంటుంటుంది. నెక్స్ట్ జనరేషన్లో మనకు నెక్స్ట్ రాబోయే ఇంకా 2-3 సంవత్సరాల్లో కూడా ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. ఇట్లా రిజర్వేషన్ పెట్టడం వల్ల మనకు ఆర్థిక అనేది మనపైనే పడుతుంది. ఈ బడ్జెట్ అనేది నిత్యావసర వస్తువుల పైన దేనిపైన తీస్తారు. కాబట్టి మార్పు అనేది మీరు తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు తీసుకుంటేనే సజ్జన గారు కానీ ఎవరైనా కానీ దానిపైన యాక్షన్ ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి తక్షణం దీనిపైన చర్య తీసుకోవాలని ఒక లిస్ట్ కానీ రిక్వెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారికి మీ తరఫు నుంచి. ఇంకోటి అంట నిరుద్యోగుల విషయానికి వద్దాను. ప్రధానంగా కేసీఆర్ గద్దె తీయడానికి వన్ ఆఫ్ ది రీజన్ నిరుద్యోగం. ఓయూ విద్యార్థులు కానీ వారి ఆకలి అంటేనే కేసీఆర్ గద్దె తీయడం. రేవంత్ రెడ్డి మీద అతి నమ్మకం. ఇప్పుడు ఈయన ఏం చెప్పిండు ప్రచార సమయంలో 2 లక్షల జాబ్లు ఇస్తున్నాడు. అవును, జాబ్ క్యాలెండర్ ఎవరైనా గెలిచినాకి ఇస్తారు. కానీ గెలవకముందుకే చెప్పిండు February 1కు Group 1 నోటిఫికేషన్ అన్నాడు. అన్న ఈరోజు మన ఇంటర్వ్యూ February 8. మరి ఇంతవరకు కూడా రాలేదు కదా నోటిఫికేషన్. అంటే రాష్ట్రంలో వాళ్ళకి అధికారంలో రావడానికి కోసం రాష్ట్ర ప్రజలపైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తారు అనేది మనకి ఎగ్జాంపుల్ మరొకసారి రుజువైంది ఆల్రెడీ. దీనిపైన ఎలాంటి చర్య తీసుకుంటారని ఓయూ విద్యార్థులకే తెలుసు. అది ఇంకా స్టూడెంట్ తలుచుకుంటే రాష్ట్రాన్ని చేంజ్ చేసేస్తారు. ఓకే,
దాని ఎఫెక్ట్ అనేది రేవంత్ రెడ్డి గారికి తొందరలోనే తెలుసు. కానీ ఆ ఓయూ విద్యార్థులే నిన్న బాల్క సుమన్ ఎవరైతే చెప్పు తీసుకొని కొడతా అంటే బాల్క సుమన్ దిష్టి బొమ్మ ఓయూలో దానం చేశారు. బాల్క సుమార్ కూడా వాళ్ళకేం డెవలప్ చేయలేడు కదా, రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేసిరంటే అది వేరే విషయం. అది సీఎం ఉండడం చేస్తారని నమ్మకం. అదే బాల్క సుమన్ మరి ఇంతకు ముందు ఉన్నప్పటి నుంచి కూడా నువ్వు పట్టించుకున్నాడు విద్యార్థుల పైన, హాస్టల్లో ఉన్న ఫెసిలిటీ పైన? మీరు ఆయన ఎందుకు కంపేర్ చేస్తున్నాను? ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయి, ఈవెన్ మంత్రి కూడా కాలేదు. ఈయన ఏకంగా ముఖ్యమంత్రి, 4 కోట్ల మందికి ప్రజాప్రతినిధి కదా. చూద్దాం, ఒక 1 month 2 months తర్వాత చేస్తాడేమో, చూద్దాం. అయిపోలేదు, డేట్ చెప్పినంత మాత్రం అది కాలేదు కదన్న, ఒక ఛాన్స్ ఉంది కదా మనకు. మీకు ఐడియా ఉందా ఒకటి, గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓయూ విద్యార్థులు ధర్నా చేసిన వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు బిర్యానీ కోసం తిరుగుతారు, అది అరగనీక తిరుగుతారు అని విద్యార్థుల గురించి, ఓయూ విద్యార్థుల గురించి ఒక స్టేట్మెంట్ పాస్ చేసాడు. మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారు, యూట్యూబ్లో సెర్చ్ చేయండి అన్న. నేను చూసినది నాకు కొంచెం ఉంది. మీరు ఎప్పుడైనా బాల్కసుమన్ నన్ను ఎత్తిన పెట్టుకుంటున్నా, బాల్కసుమన్ అనడం కూడా తప్పే. సరే, విద్యాశాఖ మంత్రి ఇంతకుముందు ఎవరుండే? సబితేంద్ర రెడ్డి. ఆమె త్రిబుల్ బాసర్లో జరిగినప్పుడు దానిపైన మీరు ధర్నా చేసినప్పుడు స్టూడెంట్స్ పైన చూశారు కదా? అవును చూసినా, అఫ్కోర్స్ దాన్ని కూడా ఖండిస్తా. అప్పుడు స్పందించని ప్రభుత్వము ఇప్పుడు ఎందుకు ఇది ఒక 2 విషయాలు అటు ఇటు అయినప్పుడు ఇమీడియట్ స్పందిస్తున్నారు మరి బాల్క సుమన్ గారు కూడా రేవంత్ రెడ్డి పైన? అదేనా, ఎవరైనా స్పందిస్తారు. ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ గా అంటే ఇదంతా మార్పు ఎవరు తీసుకురావాలి? ఎనలిస్ట్ గా అనేది ముఖ్యం కాదు. స్టూడెంట్స్కి ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఈ 2 ప్రభుత్వాలు ఏమి చేయలేరు ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు నెక్స్ట్ చేస్తారేమని నమ్మకం రోజు రోజుకు వాళ్ళకి తగ్గిపోతున్నది కాబట్టి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. అదే ఒక యూనియన్ లీడర్గా జేసీ నుంచి కానీ ఎవరైనా ఉన్నా కానీ దీనిపైన స్పందించాలని నేను అనుకుంటున్నాను. నేనైతే ప్రతి ఒక్క లీడర్ కూడా. ఇక ఈ విషయాన్ని పక్క పెడితే ఒకటి సున్నితమైన అంశం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వస్తున్నాను. కేసీఆర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఘోరమైన దిశ ఒకటి జరిగింది, అత్యాచారం. దాని మీద అసలుకి ఏకంగా రాష్ట్రం మొత్తం ఉలికిపడ్డది. ఆ తర్వాత సంవత్సరానికి ఒకటి, లాస్ట్కు చైత్ర సింగరేణి అమ్మాయి, చిన్న పాప. ఈ విషయాలు జరిగినప్పుడు చాలామంది జర్నలిస్టులు, ఏదైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్గా ఉన్న జర్నలిస్టులు అందరూ దుమ్మెత్తిపోయారు కేసీఆర్ పైన. ఇప్పుడు రీసెంట్గా 3 days బ్యాక్, అంటే February 3rd రోజు భువనగిరిలోని ఒక ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులు సూసైడా మర్డర్ అనేది తెలియదు. దాని గురించి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ, మహిళ ఉంది కదా మినిస్టర్ కొండా సురేఖ కానీ, వాళ్ళు కూడా సీతక్క కానీ, వాళ్ళు కూడా దీని గురించి స్పందించలేకనా? అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలోనే దుమ్మెత్తిపోయారు, మరి ఇప్పుడు ఎందుకు దాని గురించి స్పందించట్లేదు? అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అన్యాయాలు జరిగినాయి, ఈ ప్రభుత్వంలో కూడా అన్యాయాలు జరుగుతున్నాయి. మహిళల పైన ఎలాంటి వివక్షత అనేది చూపిస్తుంది రాష్ట్ర ప్రజలకు తరపు నుంచి నువ్వు అడుగుతున్నావు. నా ఒక ఒపీనియన్ అంటే ప్రభుత్వాలు పక్కకు పెట్టిన రాక్షసులను శిక్షించాలి. ఏ ప్రభుత్వం అన్నా ఇలాంటి క్రూరముగాలని బహిరంగంగా శిక్షించాలి కదా, ఎందుకు పెదవి విప్పట్లేదు? అదే అన్న, ఇంతకుముందు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎండి సజ్జన గారు ఉన్నప్పుడు ఏం చేశారో మనకు అందరు పర్టికులర్ తెలుసు. అలాంటి యాక్షన్స్ ఇప్పుడు ఎందుకు తీసుకోవటలేరని మీరు అంటారు కదా. దర్యాప్తు చేయలే, ఇంకా దర్యాప్తు ఎందుకు చేయలేరు? రాష్ట్ర ప్రభుత్వం అక్కడనే విఫలమైంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలపైన శ్రద్ధశుద్ధి ఎలా ఉందా అనేది మనకు పర్టికులర్గా కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చినంత మాత్రం దేవుడేం కాలేదు. ఓకే, ప్రజలకు ఎవరికైనా చేదోవాదుడుగా ఉండి ప్రజల సమస్యలు తీసినప్పుడే నాయకుడు అనేవారు ఉంటారు. ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే, ప్రజలకు చేరువ ఉన్నప్పుడే కదా రాష్ట్ర ప్రభుత్వం నిలబడేది. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎన్నుకునే విధానం, ఎన్నుకునే లీడర్ ఎవరైతే ఉంటారో లోకల్ నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి కానీ విద్యావంతుని ఎన్నుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, బీఆర్ఎస్లో ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, బీజేపీలో ఎంతమంది విద్యావంతులు ఉన్నారు అనేది స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఒక లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ రోజు ఈ వ్యవస్థ అనేది ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది మార్పు చెందుదని ఎట్లా అనుకుంటున్నాను? ఇది పరంపర కొనసాగుతుంటుంది. అదే అన్న, ఒక లీడర్కి చదువుకున్న పర్సన్ ఒక లీడర్ వస్తే సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరితో ఏ సెక్షన్స్ తీసుకురావాలని ఒక హ్యాండిల్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ చదువుకున్న ఎంతవరకు ఓటర్లను ప్రభావితం చేసే దిశగా మీరు మాట్లాడుతున్నారు. ఓటర్లు ప్రభావితం కారు, ఎందుకంటే మనం దశాబ్దాల నుంచి చూస్తున్నాం. పాలకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పాలకులు ఎప్పుడైనా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఎవరికైనా ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడే. భువనగిరి పక్క పెట్టండి, January 27 మన ఓయూ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్కి కొంతమంది గూండాలు దిగారు. వాళ్ళని పట్టుకొని అక్కడ దేహశుద్ధి కూడా చేసారు. తర్వాత పోలీసులకు అప్పని చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున కూడా గర్ల్స్కు సురక్షితంగా లేకుంటే ఏంది పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిగా, ఇంతకుముందు గడిల రాజ్యం అన్నారు, దొరల రాజ్యం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రభుత్వం అన్నారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రతిపక్షం ఉన్నా, ప్రభుత్వం ఉన్నా, ఎవరైనా సరే
మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ స్టేట్లో ఉన్నా ఏ గవర్నమెంట్ అయినా 2 స్టేట్లో ఉన్న గవర్నమెంట్లు అయినా ఇమీడియట్ స్పందించాలి. అప్పుడు స్పందించినప్పుడే రాష్ట్రంలో పైన ఉన్న అధికారం పైన నమ్మకం అనేది ఉంటుంది. ఇలాంటి దానిపైన మీరు స్పందించినప్పుడు ఏదైనా గవర్నమెంట్ అనేది ఏ టైంలో ఎప్పుడు కూలిపోయి తెలియదు. ఇది ఒకటి హెచ్చరిక ఇస్తున్నాను నేను. ప్రొడక్షన్ ఉమెన్కి ఇచ్చినప్పుడే రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది. అదే ఇప్పుడు రానున్న 2-3 నెలలలో ఈ ఎంపీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో పక్కాగా చెప్పిన లాస్ట్ టైం అడుగుతున్నా, ఇంతకుముందు 12 అని చెప్పారు బీజేపీకి. ఒకసారి మీ అనాలిసిస్ ప్రకారం ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయి? ఎలాంటి మార్పు ఉండదన్న? నువ్వు 100 సార్లు అడిగి నేను అదే చెప్తాను. బీజేపీకి 12 పక్క పెట్టండి, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వీటి గురించి ఏంటి? అది వాళ్ళకి వదిలేస్తాను. అది నేను చెప్పాలి. మీరు విశ్లేషకులనా? మీరు చెప్పాలి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ టికెట్లు వస్తే సేఫ్లో ఉంటుందని మీరు డౌట్తో నాకు క్వశ్చన్ వేశారు. అర్థం కాలేనా? బీఆర్ఎస్కి కూడా ఎంపీ టికెట్లు మెయిన్ అని చెప్పేసి మీరు కూడా క్వశ్చన్ వేశారు. ఒక నమ్మకం ఏంటంటే రాష్ట్రంలో ఎమ్మెల్యే టికెట్లు అనేవి ఎలా కోల్పోయాడో బీఆర్ఎస్ గవర్నమెంట్. నేను బీఆర్ఎస్కు రావాలని ఎందుకు అనుకుంటున్నా? సెంట్రల్ లేదు, స్టేట్ లేదు, వస్తే కాంగ్రెస్కి రావాలి లేకుంటే బీజేపీకి రావాలని కోరుకుంటాం. మినిమం సెన్స్ ఉన్న ఎవరైనా. నేను 100% చెప్తున్నాను. నా ఊహాగానాల ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా ఏజ్ ప్రకారం సెంట్రల్కి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఈ స్టేట్లో ఖచ్చితంగా చూపిస్తుంది. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 33కి నేను ఎగ్జాక్ట్ నా గెస్సింగ్ ప్రకారము 100% 12 పక్క వస్తాయని. అంటే 33 ఏజ్కి సరే 12 మిస్ అయినా సరే 12 నీ 100 ప్రకారం 12 మిస్ అయినా కానీ 10 మాత్రం ఇక్కడ పోవాలి. 100% 33కి పూర్తి రాజకీయ అనుభవం ఉంది అనుకుంటున్నారా? అంటే నా ఏజ్ని మించి నేను మాట్లాడా. నా ఏజ్కి మించి అంటే మీకు నిజంగా రాజకీయ అవగాహన ఉందా, లేకుంటే చక్కటి వాగ్దాటి కాబట్టి ఇలా స్టూడియోలోకి వచ్చి మీరు దాని గురించి విశ్లేషణ చేస్తున్నారు? ఒక్కటి చెప్పాలా, నేను గ్రౌండ్ నుంచి టీఆర్ఎస్కే వర్క్ చేసిన ఇంతకుముందు. గ్రౌండ్ నుంచి మీరు ఏ వయసు ఉన్నప్పటి నుంచి రాజకీయాల గురించి అవగాహన? నేను ఇంటర్ కంప్లీట్ అయినప్పటి నుంచి రాజకీయంగా అనేది నా చిన్నప్పటి నుంచి ఒక మాస్ లీడర్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏందన్నా? మీకు జీవనం ఎట్లా? నాదేముంటారు, నా బ్యాక్గ్రౌండ్ నాకంటూ ఒక బేసిక్, నాకంటూ ఒక టాలెంట్ ఉంది. నాకంటూ నేను ఒక అది ఇట్లా పొలిటికల్ అనలిస్ట్ ఉంటారు కదా, కొంతమంది పొలిటీషియన్స్ ను బ్లాక్ మెయిల్ చేసి, బిజినెస్ మ్యాన్ బ్లాక్ మెయిల్ చేసి, నాకు అవసరం అలాంటిది లేదు. నాకు అలాంటి దుస్థితి కూడా పట్టలేదు. చాలా మంది ట్రెండ్ నడుస్తుంది కదా, ట్రెండ్ నడిచినా నడవకపోయినా నాకంటూ ఒక పేరున్నది. మీరు గమనించారు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నేను ఎలా ఉంటాను అనేది ఒక ఫీడ్బ్యాక్. అందుకోసంకే నా ఇంటి పేరుతో సహా ఉంటుంది. చందాపురం అంటే నాకు ఒక బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. మా ఫ్యామిలీకి వెళ్తే మండల్ లెవెల్ స్థాయిలో కూడా మాకంటే ఒక పేరుంది. అదే మనం విన్నాం కొన్ని రూమర్స్ చాలా మంది అంటారు కదా, మీరు జర్నలిస్టులు కూడా కోట్ల ముడుపులు తీసుకుంటున్నారు, అందుకే ఒకే పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు. అది న్యాయం ఉంది. ఎందుకంటే ఇంత ముందు జరిగినాయి, చాలా మంది చూసారు. జరిగినాయి కాదు, జరిగినాయి కూడా ఇంతకు ముందు కూడా అని మీరు అడుగుతున్నారు. అది క్వశ్చన్ వేయడంలో ఎవరి దగ్గర వేయాలంటే వాళ్ళ దగ్గర వేయాలి. నాకేం తెలుసా, మీరు తీసుకున్న నా దగ్గర ఎవిడెన్స్ ఎక్కడ కూడా తీసుకోను, అలాంటి దుస్థితి కూడా నాకు రాదు. డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ ఎనీవన్. ఎప్పుడైనా సార్ నువ్వు ఇంటర్వ్యూ ఎవరైనా అడుగుతా, నువ్వు ఎవరినైనా అడిగినా సరే నువ్వు ఎనీ టైం నాకు కాల్ చేయి, ఇట్లా తీసుకున్నావు అని ప్రూఫ్ నాకు అడుగు, నీకు ఎప్పుడైనా నేను ఆన్సర్ చెప్తా. ఇది నేను ఇప్పుడు నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ నేను చెప్పాలి కదా. ఇప్పుడు ఏమంటే మీరు క్షేత్రస్థాయిలో ఉన్న అనలిస్టు, కానీ సెంట్రల్ స్థాయిలో ఉన్న పీకే ప్రశాంత్ కిషోర్ డబ్బులకే అమ్ముడుపోతాడని టాక్ ఉంది. అలాంటప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న మనం అంటే మీలాంటి వాళ్ళు ఎందుకు అమ్ముడుపోవద్దు? అది ఎవరి పర్సనల్ వాళ్ళ నా ఒపీనియన్ ప్రకారం నేను అమ్ముడుపోను. మీ బిజినెస్ ఇదే అనుకుంటారు కదా, నా బిజినెస్ ఇది అని వాళ్ళు అనుకుంటారు. నేను ఏం చేస్తానని నా మనసాక్షి. మీరు మీన్స్ మీలాంటి వారు, నా మనసాకి తెలుసు, నా ఫీడ్బ్యాక్ ఏంటంటే నాకు తెలుసు. నేను ఒక జర్నలిస్ట్ అనే కాదు, ఎందుకంటే ఆంధ్ర పాలిటిక్స్ గురించి కూడా అవగాహన ఉంది. మీ వీడియో చూసిన మీరు ఇప్పుడు జనసేనకు ఎక్కువ భజన చేస్తున్నట్టు అనిపిస్తుంటది కొన్ని ఛానల్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నుంచి మీకు ఏమైనా ముడుపులు ముడుతాయా? నేను పవన్ కళ్యాణ్కి ఎందుకు మాట్లాడతానంటే ఒక యాజ్లెట్గా, ఒక లీడర్గా చూశాను, ఒక యాక్టర్గా చూశాను. అప్పుడు నువ్వు జనసేన పెట్టుకోవాలి, రాజకీయ విశ్లేషకుడు ఎందుకు పెట్టుకోవాలి? జనసేన అంటే అలా ఎందుకు? నేను అలా అంటే నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి పాజిటివ్గా మాట్లాడినా, నేను రేవంత్ రెడ్డి కూడా పెట్టుకోవాలా? బీజేపీ గురించి పాజిటివ్గా మాట్లాడినా. మీలాంటి అనలిస్ట్ ఇప్పుడు నాకు బీఆర్ఎస్ అంటే హరీష్ రావు అంటే చాలా ఇష్టం, హరీష్ రావు గురించి పెట్టుకోవాలి. అది అంటే వాళ్ళ అభివృద్ధి గురించి చెప్పారు, మీరు వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్పారు. ఒక లీడర్గా ఇష్టం అన్న నాకు. ఒక లీడర్కి ఇష్టం ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉంటాయని ఒక లీడర్ నుంచి ఇన్స్పిరేషన్. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఆయన జర్నీ స్టార్ట్ అయిన నుంచి కూడా నేను చూస్తున్నా కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ నాకు. ఇప్పుడు జగ్గారెడ్డి ఇష్టం అన్నారు, నేనేమన్నా జగ్గారెడ్డి ఇష్టం అన్నప్పుడు మీరు సంపూర్ణంగా ఒక విశ్లేషకులు అయి ఉంటే జగ్గారెడ్డి గెలవాలి అంటే మీదే లోపం ఉందా? అంటే మీ విశ్లేషణ. ఇప్పుడు నేను సంగారెడ్డిలో ఉంటా కాబట్టి జగ్గారెడ్డి నాకు ఇష్టం. నా ఓటు ఎక్కడ ఉందన్న అందులో కాన్సెన్స్ వస్తుంది. యాక్టర్గా నా ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, అక్కడ ఉన్న ప్రకారం అయితే నేను అనుకున్న లీడర్ వచ్చాడు. దామోదర్ రాజనరసింహ వస్తాడని గెస్సింగ్ చేసిన. అంతకుముందు క్రాంతికిరణ్కి సపోర్ట్ చేశాను, ఎమ్మెల్యే క్రాంతికిరణ్కి జర్నలిస్ట్గా. ఆయన ఒకటి జర్నలిస్ట్. ఎందుకు బాగుంటారు కదా, బాబు సపోర్ట్ చేయాలి మీరు?
జర్నలిస్ట్గా నేను అంతకుముందు బీజేపీలో లేకుంటే అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నా నేను కాబట్టి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు నేను ప్రజెంట్ బీజేపీ కాబట్టి నేను బీజేపీ సపోర్ట్ చేస్తాను. విశ్లేషకులు కాదు మీరు బీజేపీ. ఓటు ఒక్క అనేది నా ఇష్టం అన్నది, ఓటు హక్కు అనేది నా ఇష్టం. ఓటు హక్కు అనేది విశ్లేషకు సంబంధం ఎలా ఉంటుంది? మాట్లాడడం వేరు, ఓటు హక్కు వేసేది వేరు. అంటే నేను ఇప్పుడు మన ఇంటర్వ్యూ ప్రధానంగా ఏందన్నా రాజకీయ విశ్లేషకుతో ముచ్చట్లు, అలాంటప్పుడు పర్సనల్ ఎలా అడుగుతారు మీరు? అదే అంటే మీరు పొలిటికల్ అడుగుతున్నా, మీరు ఇండైరెక్ట్గా ఒక పార్టీకి ఏదైనా మద్దతు పలుకుతున్నారు అనేది నా క్వశ్చన్. నేనైతే 90% చెప్తున్నాను. బరాబర్ చెప్పండి. నేను 90% ఎవరైనా ధర్మం కోసం పోరాడతారు, ఎవరైతే ఏ పార్టీలైనా ప్రజల కోసం పోరాడతారో, హక్కుల కోసం పోరాడతారో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాను. అయితే చివరిగా ఒక ప్రశ్న అడిగి ముగిద్దామన్నా. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపం ఏదైతుందో అది మార్చాలనుకుంటున్నాడు కదా, సోనియమ్మ పోలికలతోటి ఆ రూపం మార్చాలని ఏదో అంటున్నాడని పుకారు వస్తున్నాయన్నా, ఎంతవరకు వాస్తవం? అది మారుస్తారా మారవారా అనేది మార్చాడు. ఆ రూపురేఖల గురించి మనకు ఇద్దరికి అవగాహన లేదు. ఒక నాకుందా ఇప్పుడు బతుకమ్మ ఉంటది, ఈడ మన జొన్న కంకులు అవి ఉంటాయి. బతుకమ్మ రూపురేఖలే ఎగ్జాక్ట్ గా వస్తారని చెప్పని పిక్చర్ మనం రిలీజ్ చేశారు. లేదు నాకు కూడా ఐడియా లేదన్నా, కానీ పుకారు అంటాం మనం పబ్లిక్ చెప్పింది బతుకమ్మని ఎగరేస్తున్నాడు అని ఒక టాక్ అయితే వచ్చిందనా. మన ఇప్పుడు చాలా మంది మహిళలకు మనకి ప్రతీక బతుకమ్మ, మన ఆడబిడ్డలు ప్రతి ఒక్కరికి అది తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ సెంటిమెంట్. ఆడపడుచులకు ఒక ఇంట్లో బతుకమ్మను తీసేసే యోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేది దాదాపుగా ఖరారైపోయింది. దీని గురించి ఒకవేళ అలా తీసేస్తే అంటే ఇది తీసేయడం అనేది బతుకమ్మ ఉంటుంది. తెలంగాణలో బతుకమ్మ అనేది ఎంత ఫెస్టివ్ ఆడపడుచులకు అనేది ఎంత స్థాయికి మన జాతీయ స్థాయిలో తీసుకెళ్ళింది అనేది కల్వకుంట్ల కవిత గారు మనకు గిన్నిస్ బుక్ రికార్డు కూడా చూపెట్టింది. ఓకే, బట్ ఆ విషయంలో నేను అప్షూట్ చేస్తా, అది మార్చడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఒక లీడర్ ఒక మాట ఈ ఇంటర్వ్యూలో కవిత గురించి రాలే ఒక టాపిక్. నిన్న మొన్న 10 సంవత్సరాల వాళ్ళు అధికారంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు బాపులే విగ్రహం పెట్టాలి అసెంబ్లీ ఆవరణలో ఎప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు వచ్చి 55 నుంచి 60 రోజులు అవుతుంది ఆయన విగ్రహం పెట్టాలి అసెంబ్లీ ఆవరణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ధర్నాలు అవి చేస్తుంది, రకరకాల ప్రొఫెసర్లను కూడా ఆ ధర్నాకి ఇన్వైట్ చేస్తుంది. ఎందుకు ఆమె వాళ్ళ కాలంలో పెట్టవచ్చు కదా 10 సంవత్సరాల. అంటే రాష్ట్రంలో ప్రజల్ని మభ్య పెట్టడానికి వాళ్ళు న్యూస్లో ఇప్పటికీ కనబడాలి. ఒక లీడర్ మరి హాస్యంగా లేదా 10 సంవత్సరాలు ఆయమే ఉన్నది లీడర్ అంటే అప్పుడు వాళ్ళది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పైన ఒక ప్రెజర్ అనేది ఉండాలి కాబట్టి ఏదో ఒక ట్యాగ్ ఉండాలి ముంగట. అది విగ్రహం కానీ ఇంకా ఏదైనా సంఘాలకు సంబంధించిన కానీ ఏదో కుల రాజకీయాలు కానీ ఏదైనా ఒకటి కూట. ఇప్పుడు చూడండి మీరు ఎగ్జాంపుల్ కవిత గారి గురించి మాట్లాడుతారు. కేటీఆర్ గారు తను మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఆటో యూనియన్ కూడా కనిపించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి తను మొన్న ఆటోలో చూస్తే ఆటోలు ఎక్కిపోయాడు. మరి అప్పుడు ఎక్కని ఆటోలు ఇప్పుడు ఎందుకు ఎక్కుతున్నాడు? కవిత అప్పుడు పెట్టిన విగ్రహం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను నాకు. రాజకీయం అన్నది రాజకీయం వాళ్ళ స్వభావాన్ని కోల్పోకుండా ఉండాలి, ఉనికి చాటుకోవాలని, ప్రజల్లో ఎలాంటి మార్పు అనేది ఎఫెక్ట్ ఎప్పటికీ ఒకేలాగా ఉండాలి, మా పైన డివైడ్ ఉండాలని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అలానే చేస్తారు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చివరిగా మా ఆర్థిక వ్యూవర్స్కు ఓటు గురించి ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. ఓటు హక్కు అనేది చాలా విలువైనది. రాజ్యాంగంలో ఉన్న మనకు వినియోగించుకోవాల్సిన దాంట్లో అంబేద్కర్ మనకు కల్పించిన దాంట్లో అది చాలా విలువైనది. దాన్ని ఎలాంటి మద్యపానాలకు అమ్ముడుపోకుండా, ఎలాంటి దుర్గమరమైన రాజకీయ పాలకుల దగ్గర మీ ఓటు హక్కు అనేది బానిసలాగా ఉండకుండా నిజమైన లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని లోకసభ దానికి ఎన్నుకొని మీరు ఓటేస్తే ఏ పార్టీకైనా సంబంధించిన వరకు మంచి లీడర్ని ఎన్నుకున్నప్పుడే మీ భవిష్యత్తు అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి మంచి లీడర్ని ఎన్నుకోవాలని నేను మీ ఛానల్ తరపు నుంచి నేను చెప్తున్నాను. ఇదండి మనం ప్రముఖ విశ్లేషకులు దేవేందర్ చందాపూర్ అన్నతోటి చేసిన ముచ్చట్లు ఇవి. అయితే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా మన దేవేందర్ అన్న చెప్పిన దాని గురించి ఏకీభవించినా ఖండించినా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అలారం ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.